నేనే కలిసి మూడితే అన్న తమ్ముడు ఇంకొక ఈ రోజు ఏంటంటే అన్న చెప్తాడు ఏంటంటే పాములు ఈ రోజు 5 పాములు వదిలిపెడతాను, 2 కొండ చిలవలు, 3 నాగపాములు. ఇవన్నీ సంచులు అనుకుంటారు, ఇవన్నీ పాములపా. 2 నాగపాములు ఉన్నాయి. ఏంట్రా బస్సు ఎట్లా కొడుతుందో అన్ని అడవిలో వదిలిపెడతాము. పాములుండి సంచులన్నీ తీసుకుని బయలుదేరినామప్పా. టీ తాగుతాడు పవర్ఫుల్ బండి. పాముండి సంచి ఆడిపెట్టినాడు చూడపా, లైట్ మీద డిసైడ్ చేసినాడు. పవర్ఫుల్ బండి అదే బండికి పాము సంచులన్నీ మీద వేసుకుంటాడు. ఆ పిల్లోడు ఏమో కాకిని కొరికిందా అంటున్నాడు. బయలుదేరినాంపా. చాలా దూరం వాళ్ళు అడవిలే వరకు. కొంచెం ముందు పోతానే అమ్మకొండపాలెం రూట్ కు పోయినాంపా. నాకు అడవి అంటే దగ్గర ఉండేది అదే కదా. అన్న మాత్రం స్పోర్ట్స్ బండి తీసుకొని ఫాస్ట్ గా వస్తున్నాడు. రాయలేని ఫీల్డ్ కూడా దెంగబారలేదు. దాని ముందు కొండలు గుట్టలు మిట్టలు తగ్గులు అన్ని దాటుకుని పోయి ఒక తావరం చేరుకున్నాం. బండ్లో ఒక చోట పెట్టి సంచులు ఎత్తుకొని ఒక చెట్టు కిందకి పోతున్నాం. మొత్తం అంతా అడివేపా. ఒకసారి చుట్టుపక్కలంతా చూడండి ఎట్లుందో. ఫస్ట్ చిన్న పాము బయటికి తీస్తాడు. ఇది చాలా చిన్నది కోడినాగా. ఇదే కోడినాగు. ఇడిచిపెడతాడప్ప. ఇడిచిపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలపో, లేకపోతే దింగుతాయి. ఇదప్ప సంచులో ఉండే 2 పాములు చూడండి, చాలా పెద్దవి. ఇవి కూడా నాగపాములే. జత ఉండయిపోద్ది ఇంట్లో. చూస్తే కాటేసేకి ప్రయత్నించి చాలా రోసంగా ఉంది. శ్వేతనాగు ఉన్నట్లుందప్ప. తెల్లగా ఎంత బాగా చూసుకుని కాటేసేకి ప్రయత్నిస్తుందప్ప. చూస్తే ఎంత కోపం ఉందో దానికి. పైన ఉంటుంది చూసుకోండి. ఇది 3వ పామప్ప. దానికంటే పెద్దగా ఉంది. చూడండి ఆరెంజ్ లో ఉందో. వెళ్ళిపో. సేమ్ మీరిద్దరు అవుతాకి వెళ్ళిపోలా. 4వదప్ప. చూడండి మనకల్లా వస్తుంది. అట్లా పంపిస్తా. అట్లే సైడ్ లో వస్తుంది. అది పిచ్చుకులు అడుగుతానే కిచకిస్తానే దానిలోటిగానే. ఇది సౌండ్ చూసి ఈ పాము వస్తానే. 5వ పాము. చాలా పెద్ద పాము ఇది. కొండ సిలవ. మనకల్లా చెప్పిన మాట లేదు. అటాకింగ్ వస్తుంది. చూస్తే నోటు తెలుసుకొని ఎట్లా కరిసేకి వచ్చినా ఇంకా దేనికొని పోతుంది. అమ్మ ఎక్కడ నీ పేదలు ఎక్కువ మన కాపాడితే పడ్డాను దిగుతావు. పైకి బా. ఆ పైకి కాదు పోయి ముందుకు బా. ఆడాము కదా. ఆడాయమైనా నేను ఎట్లా చూస్తా. మొత్తానికి ఇడిచిపెట్టినామని నేను ఇట్లో స్నేక్ క్యాచర్ మూర్తి పుట్టపర్తి రాయలసీమ బిడ్డ. నేను ఎక్కడ పాము ఉంది అన్నా కూడా ఎమర్జెన్సీగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పాపము నిద్రపోయి కూడా కలవరించుకొని లేచి పరిగెత్తుతున్నాడు. తమ్ముడు శిశుడు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి ఫాలో కాండి స్వామి. అందరూ బాగున్నాడు. రాయలసీమ